పనిచేస్తున్నాను గతంలో. కానీ జాబ్ సాటిస్ఫాక్షన్ ఉండే, కానీ జేబ్ సాటిస్ఫాక్షన్ లేకుండే. సో అందుకని అక్కడ నుంచి క్విట్ చేశాను. ఆ తర్వాత నా ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక ఎల్ఈడి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ స్టార్ట్ చేయడానికి డిసైడ్ అయ్యాము. సో ఫ్రెండ్స్తో కలిసి బిజినెస్ స్టార్ట్ చేస్తున్నప్పుడు సో అక్కడ కూడా అనుభవం లేదు కాబట్టి డబ్బులు వెళ్ళిపోయినాయి, అనుభవం నేర్చుకున్నాము. సో ఈ అనుభవాలు ఈ అన్నిటితో కూడుకొని ఒకే ఆలోచన వచ్చి ఉండే, ఏ బిజినెస్లు ఏవి వర్కౌట్ కావు, కానీ జాబ్లో జీతం మాత్రమే ఉంటుంది, జీవితం మాత్రం మారదు అన్న ఆలోచనతో ముందు నుంచి ఉన్నాను. సో కాబట్టే బిజినెస్ల వైపు మొగ్గు చూపించాను. సో కానీ బిజినెస్లు అలానే ఉన్నాయి, ట్రెడిషనల్ బిజినెస్లు అలానే ఉన్నాయి, ఇంకా వేరే ఏం చేయలేము అన్న ఒక ఆలోచనతో నేను విలేజ్ వెళ్ళిపోయి ఒక డైరీ ఫామ్ రన్ చేద్దాము అన్న ఒక ఆలోచనకు వచ్చాను లాస్ట్కి. సో అట్లాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఈ ఆపర్చునిటీ నా దగ్గర నా ఫ్రెండ్ ద్వారా రావడం జరిగింది. సో నా ఫ్రెండ్ ద్వారా ఈ ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు మనం యాక్సెప్ట్ చేస్తామా? ఆల్రెడీ ఎదురు దెబ్బలు తగిలి ఉన్నాయి. సో కాబట్టి నేను యాక్సెప్ట్ చేయలేదు. సో కానీ ఆయన పట్టు విరువని విక్రమార్కుల్లాగా నా వెంటే పడి నా చుట్టే ఉండి ఈ ఆపర్చునిటీలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుండే. కానీ నేను సస్యమేర ఒప్పుకునే వ్యక్తిని కాదు. మీరు కనుక ఒకవేళ ఇంట్రెస్ట్తో ఈ బిజినెస్లో వచ్చి ఉంటే నాకు 5 years పట్టింది, కానీ మీకు 2 years పడుతుంది సక్సెస్ అవ్వడానికి. సో నా ఫ్రెండ్ నాకు ఫోన్ చేసి బిజినెస్ గురించి చెప్తున్న ప్రతిసారి బిజీ ఉన్నా కట్ చేసేవాడిని, కానీ ఏ రోజు కూడా ఈ కాన్సెప్ట్ని పూర్తిగా వినలేదు. సో కొన్ని రోజుల తర్వాత ఫోన్స్ ఎక్కువ అయిపోతున్నాయని ఒక ఆలోచనకు వచ్చి అతని నంబర్ని బ్లాక్ లిస్ట్లో పెట్టాను. సుమారుగా 8.5 నెలలు. ఒకరోజు నేను నా 2-wheeler పైన వెళ్తున్నప్పుడు నా ఫోన్ బ్రేక్ అయింది, బైక్ పై నుంచి కింద పడి. సో అప్పుడు నేను వేరే ఫోన్ కొనుక్కోవాల్సి వచ్చింది. సిమ్ కూడా తీరాకపోతే వేరే సిమ్ తీసుకొచ్చి ఇన్స్టాల్ చేసినప్పుడు అన్ఫార్చునేట్లీ అతని నెంబర్ అన్బ్లాక్ అయిపోయి అతని బిజినెస్లో సంబంధించిన అన్ని ఫొటోస్, చెక్స్ అవన్నీ నా ఫోన్కి వచ్చినప్పుడు, అరే ఇది నిజమేనా, ఇది నువ్వు చేసేది తప్పు అని చెప్పడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళాను. సో వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఈ కాన్సెప్ట్ గురించి ఒక చిన్న బుక్ ఉండింది అక్కడ. ఆ బుక్ రీడ్ చేసిన తర్వాత నా అప్లైన్ నాకు ప్లాన్ చెప్పలేదు, నేనే ఉల్టా చెప్పిన మా అప్లైన్కి వెస్టీజ్ ఎట్లా పనిచేస్తుందో అని చెప్పేసి. ఎందుకంటే ఆల్రెడీ నెట్వర్క్ గురించి కొంచెం అనుభవం ఉంది మనకి. సో ఆ అనుభవాన్ని ఆ బుక్ పైన పెట్టడం ద్వారా 15 నిమిషాల్లో క్లారిటీ వచ్చింది. సో ఆ రోజు సైన్ అప్ అయ్యాను. సో పొజిషన్ ఎలా ఉండే అంటే అప్పటిదాకా నా లైఫ్ చాలా అంటే చాలా గందరగోళం ఉంటుండే. ఎందుకంటే యాజ్ ఒక స్టూడెంట్గా 25 yearsలో ఒక 40 లక్షల అప్పు ఉంది అంటే ఎవరైనా ఆలోచిస్తారా? సాహసిస్తామా? సో నా పరిస్థితి ఎలా ఉండే అంటే ముందుకు వెళ్తే నొయ్యి, వెనకాల పోతే గొయ్యి అనే సామెత ఉన్నది కదా, ఆ సామెత ప్రకారంగా ఉండే నా లైఫ్. సో ఎందుకు సార్ మీకు అంత చిన్న ఏజ్లో ఎందుకు ఇంత అప్పులు అయినాయంటే, ఒక ఎక్స్ నెట్వర్క్ మార్కెట్లో పని చేస్తే డబ్బులు వస్తాయని పని చేశాను, కానీ ఉల్టా డబ్బులు పెట్టాల్సి వచ్చింది. సో అందుకని నా డబ్బులు సుమారుగా ఒక 15 లక్షల రూపాయలు లాస్ అయ్యాను. నా ఫ్రెండ్స్లని నమ్ముకొని ఈ ఎల్ఈడి మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఎప్పుడైతే స్టార్ట్ చేశానో అందులో ఆల్మోస్ట్ 27-28 lakhs వెళ్ళిపోయినాయి. సో అప్పుడే నాకు మ్యారేజ్ అయింది. సో ఆ సిచ్యువేషన్ సర్టిట్ అవుతుంటే ఇంకా మీకు తెలియదు ఉంది, పెళ్ళి అయిందంటే పిల్లలు వచ్చేస్తారు, అది బోనస్. సో నా జీవితంలో కూడా అయిపోతుంది. వెస్టీజ్ గురించి ఒక పక్క మా అప్లైన్ నాకు ఫోన్లు కొడుతున్నాడు. సో మా మిస్సెస్ తీసుకెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ చేశాను. నాకు పాప పుట్టింది, శ్రీయుక్తి పేరు. సో ఆ పాప పుట్టినప్పుడు నేను రోజు ఏడ్చేవాడిని, పాప పుట్టిందని కాదు, ఆ పాపకి మదర్ మిల్క్ లేవు. సో లాక్టోజిన్ పౌడర్ని కొనుక్కొని వచ్చి ఇవ్వాలి ఆమెకి. నా పొజిషన్ ఎలా ఉండిందంటే 50 రూపాయలు జేబులో లేకపోతే నేను బయటికి వెళ్ళొద్దు, మనం అందరం వేసారనో. ఎందుకంటే ఎవడైనా దోస్తుగాడు కనబడి వాడు ఛాయ్ తాగుదామంటే ఆ 50 లేకపోతే ఇజ్జత్ అంతా పోతుంది, వేసారనో. కాబట్టి నా పరిస్థితి ఏమంటే ఇంట్లోంచి బయటకు కూడా వెళ్ళొద్దు, మన దగ్గర డబ్బులు లేవు, మన దగ్గర ఏమీ లేదు. సో కాబట్టి ఇంట్లోంచి కూడా బయటకు వెళ్ళొద్దు అనే ఆలోచనతో ఇంట్లోనే ఉండిపోయా, ఇంటికి పరిమితం అయిపోయా. సో ఈ అప్పుల బాధకి తట్టుకోలేని పరిస్థితుల్లో నా దగ్గర అప్పటి వరకు నేను ఒక డిస్ట్రిబ్యూటర్ దగ్గర వర్క్ చేస్తుండేవాడిని. కొంత డబ్బు పోగు చేసుకొని ఒక మంచి కారు కొనుక్కున్నాను, ఒక ఫ్లాట్ కొనుక్కున్నాను. సో నా దగ్గర కొన్ని
డబ్బులు మిగిలించుకున్నాను. కానీ ఈ ఎల్ఈడి మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్లో ఎప్పుడైతే లాస్ అయ్యానో నా దగ్గర ఉన్న ఆస్తులన్నీ అమ్మేసి ఈ అప్పులు కట్టడం మొదలుపెట్టింది. ఎలా అంటే ఓ నలుగురు వచ్చి ఇంట్లో కూర్చుంటే వాళ్ళకి కార్ కీస్ ఇచ్చేసా, ఇది తీసుకోండి అమ్ముకోండి, మీ డబ్బులు మీకు వచ్చిన తర్వాత ఏమైనా మిగిలితే నా డబ్బులు నాకు ఇవ్వండి, నేను కూడా పరిశానలో ఉన్నట్టే వాళ్ళు ఇయ్యలే, తీసుకుపోయినారు. ఇదే ఎల్బీ నగర్లో వెళ్తున్నప్పుడు ఒక బ్యాగ్ తీసుకొని వెళ్తున్నాను ఒక పని పైన, ఇద్దరు వ్యక్తులు రోడ్డుకు అడ్డం నిలబడి డబ్బులు ఇస్తావా సస్తావా అని. మా అత్తగారు ఇచ్చిన బండి అది. ఆ బండి పై నుంచి దిగి ఆ బండి తాళంచి వాళ్ళకి ఇచ్చాను, మీ ఆధార్ కార్డు పంపి మీకే రిజిస్ట్రేషన్ చేస్తా బండి అని చెప్పేశారు. సో తర్వాత పెళ్ళైన కొన్ని రోజులకి ఈ అప్పులు ఎక్కువైనప్పుడు నా వైఫ్ నాకు మోరల్ సపోర్ట్ ఇచ్చుండే. సో అమ్మాయి వంటి పైన ఉన్న గోల్డ్ అంతా తీసి ఒక ఖర్చులో వేసి ఇచ్చేసింది, ఇది అమ్ముకో అని చెప్పేసి. ఇది నీ డబ్బు నా డబ్బు కాదు ఇది. యా, గివ్ దెమ్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. సో ఇది నీ డబ్బు నా డబ్బు కాదు, నేను అమ్ముకుంటే ఎలా మీ అమ్మ వాళ్ళు ఇచ్చింది అంటే మరి నేనెవరిని అని చెప్పింది ఆ రోజు అమ్మ. అంత సపోర్ట్ ఇచ్చి ఆ గోల్డ్ అంతా కూడా తీసేసి కొన్ని అప్పులు కట్టడానికి యూజ్ అయింది. ఒక బండి నేను సెకండ్ హ్యాండ్స్లో కొన్నాను, స్ప్లెండర్ 98 మోడల్ సెకండ్ హ్యాండ్స్లో కొన్నాను. నేను చిన్న చిన్న పని చేసుకున్నప్పుడు యూజ్ అవుతుందని ఆ బండిని అమ్మడం ఇష్టం లేక నేను ఒక అపార్ట్మెంట్లో ఉండేవాడిని. ఆ అపార్ట్మెంట్ కింద సెల్లార్లో దాన్ని దాచిపెట్టుకున్నాను. ఉండని, ఇది నేను ఇంత కష్టపడి దీనిపైన నేను వచ్చాను, ఉండనియండి పక్కకని. ఈ వెస్టీజ్ బిజినెస్ స్టార్ట్ అయినప్పుడు నా చేతిలో నా మిగిలింది నా బైక్ ఒక్కటే, ఇంకేం లేదు నా దగ్గర. ఎందుకు చెప్తున్నాను అంటే కొన్ని విషయాలు ఉంటాయి, చాలామంది అనుకుంటాం నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి లేకపోతే నేను వెస్టీజ్లో పొడుస్తూ నేడుగాడిగాను. సో నిజంగా మాకు కూడా అట్లనే అనిపించేది అప్పట్లో. సో నాకే ప్రాబ్లం ఉన్నాయని మనం అనుకుంటాం. సో కానీ నేను ఆ బైక్ తీసుకెళ్ళి మెకానిక్ షెడ్లో ఇచ్చి నా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఉంటే, అరే ఇన్స్టాల్మెంట్ ఏమైనా ఉంటే ఈ అబ్బాయి ఇది చెయ్యి అని చెప్పిన. నా మొర ఆలకించింది ఆ మెకానిక్ కూడా. సరే బ్రో నేను చేస్తా, నాకు 4 సార్లు డబ్బులు దూలే ఏడబోతే నీ దగ్గర అని చెప్పి ఆ బండి రెడీ చేసి ఇచ్చిండు. 400 రూపాయలు డే బై డే కావాలి నాకు ఖచ్చితంగా మిల్క్ బాక్స్ కోసం. నేనేం పని చేయట్లేదు, నా దగ్గర పైసలు లేవు, ఏం చేయాలో అర్థం కాదు. దిన గండం 100 కొన్ని సందర్భాల్లో బస్ స్టాండ్లో అంటే మార్నింగ్ వాక్ చేయడానికి వెళ్ళినప్పుడు బస్ స్టాండ్లో కూర్చున్నప్పుడు మైండ్ ఒకసారి డిస్టర్బ్ అయ్యేది. అప్పుడు ఏమనిపించేది అంటే ఇంక అయిపోయింది మనతో, ఇంకేముంటాం ఈ భూమి పైన, ఏదైనా ఒక బస్సు కానీ లారీ కానీ వస్తే అడ్డం వెళ్ళిపోతే అయిపోతుందిరా ఇంకా మన లైఫ్, మనమా కట్టలేమి డబ్బులు, మనతో కాదు, ఇంకేం చేస్తాం, ఎందుకంటే ఇంత చిన్న ఏజ్లో ఇంత పెద్ద అప్పు అయిపోయింది. మా తల్లిదండ్రులకి ఏ ఒక్క మాట కూడా వాళ్ళకి తెలీదు. మా వాడు ఏదో పని చేస్తుండు, బయట పోతుండు, హీరోలకి తయారైపోతుండు, వాడు ఏదో చేస్తుండు అనుకున్నారు. కన్న పాపానికి వాళ్ళు ఇంత ఫుడ్ పెట్టడం స్టార్ట్ చేశారు. కానీ నేను వాళ్ళకి ఇచ్చింది అయితే ఏం లేకుండే. కానీ ఎవరో చుట్టాలు వాళ్ళందరూ వచ్చి తిట్టడం స్టార్ట్ చేస్తుండే, వాడికంటే బుద్ధి లేదు, మీకన్నా బుద్ధి ఉంటే వాడిని ఎందుకు అట్లా పంపిస్తారు, ఏం బిజినెస్లు ఇవి, వాడు చిన్నప్పటి నుంచి ఇదే పని చేస్తున్నాడు, వాడు ఏజ్ వచ్చేంత వరకు ఏ రోజైనా మీ చేతిలో ఒక 1 రూపాయి పెట్టిండా. ఇది సిచ్యువేషన్. చుట్టాలు వచ్చి మా వాళ్ళకి పరామర్శిస్తుండే. తర్వాత వారానికి ఓ రోజు ఉంటే ఇక మా ఇంట్లో ఒక ఉపర్ మీటింగ్ జరిగేది. నీ బుద్ధి ఉందా, నీ బుర్ర ఉందా, నీ ఏం చేస్తున్నావు నీకన్నా తెలుసా, ఏం మార్కెటింగ్ ఇవి వర్కౌట్ అవుతాయా, ఎంతమందిని, మళ్ళీ ఇంకో డైలాగ్, ఇంతమందిని చూసినా వాళ్ళు ఎవరు గెలవలే, వాడు ఎవరికి డబ్బులు రాలే, నువ్వు పొడుస్తావా ఇప్పుడు అందులో పోయి మూసుకొని 10,000 జాబ్ చేయి. సో కానీ వాళ్ళు చెప్పినప్పుడు ఓకే డన్ అనేది మళ్ళీ తెల్లారు ఏంటంటే బ్యాగ్ పెట్టుకొని బయట వచ్చారు. సో వాళ్ళ కొన్ని రోజుల తర్వాత చెప్పడం కూడా ఆపేసారు. ఎందుకంటే వీడు చెప్పే కంటే ఇంకే చెప్పాలా, వీడు వినడు. సో డ్రీమ్ చాట్ అని అప్పుడు వెస్టీజ్లోకి వచ్చే కంటే ముందు ఇవన్నీ జరుగుతుండే. ఎక్స్ నెట్వర్క్లో వెస్టీజ్లో ఇంకా కొత్త రొటీన్ ఉండే. ఎస్ సార్ నో మీరు చాలా డీప్లో వెళ్ళిపోయినట్టున్నారు. సో అలా ఉంటుండే పరిస్థితి. వెస్టీజ్లో వచ్చినప్పుడు దాస్ సార్ దగ్గర నా అప్లైన్ చెప్పడం మర్చిపోయాను కదా. నా గ్రేట్ అప్లైన్, నా మెంటర్, నా బ్రదర్ పురుషోత్తమ దాసు గారు బిజినెస్లో వచ్చాను. సో మేము అంటే అంత చనువు ఉంటుండే మాకు. పోలీసు వాళ్ళు కదా, ఏదైనా పని ఉంటుంది వీళ్ళతోటని రిలేషన్ కట్ చేసేవాడిని కాదు. వెస్టీజ్ గురించి చెప్పినప్పుడు నువ్వు వెస్టీజ్ మాత్రం చెప్పకు, ఇంకేమన్నా చెప్పు ఇంటగానని చెప్పిన.
నువ్వు చేయాల్సిందే అన్నాడు ఆయన. తప్పదా అన్న. తప్పదు అన్నాడు. సరే అని చెప్పిన. ఎందుకు బండి పట్టుకోరనుకో ఎవరికి ఫోన్ చేయాలి? ఎవరికి ఫోన్ చేయాలి? రోడ్డు మీద కూడా గట్టిగా మాట్లాడనుకో ఎవరికి ఫోన్ చేయాలి? ఏదన్నా పోలీస్ స్టేషన్ కడుకో ఎవరికి ఫోన్ చేయాలి? మరి అవసరం అవసరా రాడా? గదొక్కటే ఉండే చూడండి, ఇంకేం లేకుండే. దోస్తు దొంగ అన్న అన్ని పోయినాయి. నెట్వర్క్ మార్కెట్ వద్దు, డైరెక్ట్ సెల్లింగ్ అస్సలే వద్దు, ఇవి మనతో కావు. సో కాబట్టి ఈ వద్దు, నీతో కూడా నాకు అవసరం లేదని చెప్పిన ఒకసారి. అట్లెట్లయితే నువ్వే వస్తావు అంటాడు. మళ్ళా పోయి ఓ రోజు వాళ్ళ ఇంటికాడ కూర్చున్నాక ఆయన నాకు ప్లాన్ చెప్పడానికి పెన్ను పేపర్ పెట్టే లోపు నేను ఉల్టా చెప్పేసిన. ఎట్లా అంటే, మనుషులు ట్యాబ్లెట్ వేసుకోవాలంటే ఏంది పరిస్థితి? ఎలా వేసుకుంటారు? వాటర్ పోసుకొని ట్యాబ్లెట్ ఇస్తారు కొంతమంది.